హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూ టఫీ సారీస్. మీకు ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తున్నామండి. ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ సారీస్ గురించి. 2 చోట్ల స్నాప్స్ పెట్టొద్దు, ఒక చోటనే కాంటాక్ట్ అయితే కనుక మాకు ఈజీగా ఉంటుంది. ఇది మన సెకండ్ వీడియో అన్నమాట. సెమీ పట్టు సారీస్ లో 475 రూపాయల నుంచి మనకి 700 రూపీస్ వరకు ఉన్న రేంజ్ లో సారీస్ చూపిస్తున్నాం. యాక్చువల్ గా ఇవి మనం ఇంతకు ముందు ఇంకా ఎక్కువ రేట్ పెట్టాము. అలాగే కొంచెం కొత్త స్టాక్ కూడా వచ్చింది. నేను వీటిలో కొన్ని సారీస్ కూడా ఆల్రెడీ నాకు పర్సనల్ గా తీసుకున్న సారీస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. దానికి సంబంధించిన రీల్ కూడా నా అను పండల్నేని అనే ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకే, నేను తీసుకున్నానా లేదా అనేది మీకు క్లారిటీ కావాలి అంటే నేను తీసుకున్నాను. బ్లౌజ్ అన్ని కూడా డిజైన్ చేయించుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుంది. రేటుని బట్టే క్వాలిటీ ఉంటుంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మనకి రేట్ తగ్గుతున్న కొద్దీ కూడా క్వాలిటీ తగ్గుతుంది. ఇవే మీకు బయట 899, 999 అలా పెట్టేసి మీకు ఇట్లా చక్కగా నీట్ గా ఫోల్డింగ్స్ పెట్టేసి వడ్డానం పెట్టేసి గోల్డ్ వేసేసి చాలా గ్రాండ్ గా చూపిస్తూ ఉంటారు. మన దగ్గర రేట్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. 475 రూపీస్ నుంచి మనం ఈ రోజు వీడియోలో రేట్ అంటే రేట్స్ చూస్తున్నాం, రేంజ్ చూస్తున్నాం. 475 నుంచి 700 రూపీస్ లో ఉన్న సారీస్ చూస్తున్నాం అనమాట. మీకు ప్రాసెస్ చెప్తాను. నంబర్ ఏమా మధ్యలో కట్ చేసేసిందండి, అది ఎక్కడ వరకు వచ్చింది అనేది తెలియదు. కానీ నేనైతే మాత్రం మళ్ళీ నంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి సారీకి కూడా అండి ఇలా నంబర్ ఇస్తామన్నమాట. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి. మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాం కదా, 2 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 2 చోట్ల అయితే మెసేజ్ పెట్టొద్దు. స్క్రీన్ షాట్ పెట్టండి, ఉంటే పే చేస్తాం, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, మీరు పే చేస్తామని చెప్పారు కాబట్టి మీకు ఆ సారీ కనుక అక్కడ రెడీగా ఉంటే కనుక వెంటనే పక్కన పెట్టి పే ప్లీజ్ అని పెడతారు. పెట్టిన తర్వాత 5 to 10 మినిట్స్ లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీరు నార్మల్ గా అవైలబుల్ ఉందా అంటే ఒకవేళ ఇన్ కేసు ఒక్కసారి ఉన్నా కూడా ఉంది అని పెడతారు వాళ్ళు. మీ మెసేజ్ క్లోజ్ చేసి ఇంకొక మెసేజ్ ఓపెన్ చేసేసరికి వాళ్ళు ఎవరైనా పే చేస్తాము అన్నారు అనుకోండి, వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, కాబట్టి మళ్ళీ మీరు ఓకే నేను పే చేస్తాను, మీరు అవైలబుల్ ఉందని చెప్పారుగా, నేను పే చేస్తాను, సారీ పక్కన పెట్టండి అని చెప్పినా కూడా అండి మళ్ళీ కిందవన్నీ కూడా మెసేజెస్ క్లియర్ చేసుకుని మీ దాకా వచ్చేసరికి మినిమం ఒక 10 minutes to 15 minutes పట్టేస్తుంది. ఈలోపు సారీస్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎలా అంటే క్లారిటీగా ఉంటే పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్తే మాత్రం పక్కన పెడతాము. ఇది సారీ నెంబర్ 1. ఓకే, ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా చెప్పాను కదండి, 475 రూపీస్ నుంచి 700 రూపీస్ లోపు ఉన్నటువంటి సారీస్ మేము చూపిస్తున్నాం. ఫస్ట్ మనం 700 రూపీస్ వి చూద్దాము. 2 సారీస్ కనుక తీసుకుంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉందండి. సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. వీడియో మొత్తం చూస్తే ఆ కొరియర్ ఛార్జ్ ఎంత పే చేయాలి అనేది కూడా మేము చెప్పేస్తాం. ఇది మంచి పీచ్ కలర్ సారీ అండి, మనకి సెమీ పట్టులో వస్తుంది. ఇవే సారీస్ కి మీకు చక్కగా ఇలా పెట్టేసి వడ్డాణం ఒకటి పెట్టేసి గోల్డ్ జ్యువెలరీ ఎక్కువ పెట్టేసి 899, 999 అలా సేల్ చేస్తూ ఉంటారు. మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట. 2 sides బోర్డర్ చక్కగా క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా చిన్న బుటీస్ బోర్డర్ ఇచ్చారు. బ్యాక్ కూడా చూపిస్తాను. కట్ మోడలే వస్తుంది, ఎక్కడ కూడా జాయింట్ ఉండదు. ఎందుకంటే జాయింట్ ఉండాలి అంటే మనకి దగ్గర కొంచెం దూరం ఉంది కాబట్టి ఇది ఓకే కట్ చేసుకోవచ్చు. దగ్గరగా అయితే మాత్రం జాయింట్ కట్ చేయడానికి ఉండదు. ఓకే, ఇది మనకి పళ్ళు. కలర్ వచ్చేసి పీచ్ కలర్. శారీ మాత్రం మనకి లైట్ వెయిట్ ఉంటుంది. రేట్ తగ్గుతున్న కొద్దీ కూడా క్వాలిటీ తగ్గుతుంది, అదైతే మీరు గుర్తు పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే మరీ చీప్ క్వాలిటీ అయితే ఉండదు, కానీ పర్వాలేదు, బయట కన్నా కూడా మన దగ్గర బెటర్ గానే ఉంటుంది, అదొకటైతే గుర్తు పెట్టుకోండి. ఇది మనకి పళ్ళు, బ్లౌజ్. 1 side బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు. అలాగే కొంచెం గ్యాప్ కూడా వస్తుందండి. మళ్ళీ మీరు నాకు గ్యాప్ చెప్పలేదు అని అనొద్దు, గ్యాప్ కూడా కొంచెం వస్తుంది. ప్యూర్ కంచి పట్టు 20,000, 15,000 చీరలకి అయితే మాత్రమే మీకు ఆ గ్యాప్ అనేది ఉండకుండా స్టార్టింగ్ నుంచి ఆ నేత ఉంటుంది. వీటికి మాత్రం మనకి గ్యాప్ అయితే వస్తుంది. ఓకే, ఇలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. మిగిలిన సారీస్ అన్ని కూడా నేను మ్యాట్ మీద చూపిస్తాను. ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు, ఎందుకంటే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను మీకు. నేను చెప్పాను కదండి, ఎక్కువ ల్యాగ్ చేయకుండా కొంచెం ఫాస్ట్ గా మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాము. మీరు కూడా అలాగే ఫాస్ట్ గా మెసేజెస్ అనేది పెట్టేయండి. మ్యాట్ మీద చూద్దాం. సారీ నెంబర్ 2 నేను ఒకటి నాకు పర్సనల్ గా తీసుకున్నాను లాస్ట్ టైం అని చెప్పాను కదండి, ఈ సారీయే అన్నమాట. నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది చూడండి, రీల్స్ లో కార్ దిగి నడుచుకుంటూ వస్తున్నప్పుడుది ఒక స్నాప్ ఉంటుంది. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ అన్నమాట. అప్పుడు మనం పెట్టిన రేట్ వేరు, ఇప్పుడు మనం పెట్టిన రేట్ వేరు. ఎందుకంటే
మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి జస్ట్ ఒక ఆఫర్ లాగా అసలు మార్జిన్ లేకుండా ఇచ్చేస్తున్నటువంటి శారీస్ ఇవి. దానికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ మీద యాంటిక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం అండి యాక్చువల్గా మెయిన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఇది. ఓకే, ఫుల్ శారీ అంతా. శారీ నెంబర్ 2. కట్టుకున్న శారీ కావాలి అంటే నేను పిక్స్ అయితే అప్పుడు ఏం దిగలేదు కానీ జస్ట్ రీల్ అయితే చేశాను. మొత్తం వస్తుంది, కొంచెం ప్లెయిన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మెయిన్ కలర్ కనిపిస్తుంది చూడండి, మెహందీ గ్రీన్ కలర్ ఇలా వచ్చిందనమాట. మొత్తం శారీ ఆల్ ఓవర్. శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3 రాణి పింక్ కలర్ అండ్ చంద్రకాంత పింక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నేను బాడీ పార్ట్ చూపిస్తాను మీకు. దగ్గరగా ఒక 20 శారీస్ అయితే ఉండొచ్చండి. మీరు కొంచెం ఓపిక పెట్టుకొని చూసుకోండి. పైన బోర్డర్ మనకి ఇలా సింగిల్ లైన్ బోర్డర్ వచ్చింది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు డబల్ లైన్ లాగా ఇచ్చారు డిజైన్ చేంజ్ తో. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది మీకు బ్యాక్ కటింగ్ అయితే ఉండదండి, కొన్ని చోట్ల కటింగ్ కొన్ని చోట్ల ఆల్ ఓవర్. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చినప్పుడు ఆ కట్ చేసుకుంటా ఉంటే డిజైన్ అంతా కూడా మళ్ళీ మనకి దాంట్లోంచి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని మొత్తం ఆల్ ఓవర్ ఉన్నవి కూడా ఎప్పుడు కూడా కట్ చేయరు. ఇది మనకి పళ్ళు. ఓకే, మొత్తం సిల్వర్ కలర్ తో హైలైట్ అవుతుంది. శారీ నెంబర్ నేను పెట్టలేదు కదా, శారీ నెంబర్ వచ్చేసి 3. కొంచెంసేపు హోల్డ్ చేసి పెట్టమన్నారు కానీ సిస్టర్స్ నాకు ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది అని నేను హోల్డ్ చేయలేకపోతున్నాను. మీరు ఏం చేస్తారు అంటే ఇన్ కేస్ నేను అంత కనుక ఛాన్స్ మీకు ఇవ్వకపోతే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసేసుకుంటారు కదా శారీని, దాని కింద మీకు ఆల్రెడీ శారీ నెంబర్ నేను పెట్టుంటాను కాబట్టి మీకు ఆ నెంబర్ ఐడియా ఉంటుంది. శారీ నెంబర్ 3 అని పెట్టండి సరిపోతుంది. అలాగే కట్ అంచులో మాత్రం మనకి ప్లెయిన్ అనేది మాత్రం వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. శారీ నెంబర్ 3. నెంబర్ 4 ఇది మనకి గ్రేప్ కలర్ బేస్ లో ఉంది. 2 సైడ్స్ బోర్డర్ చూడండి. 1 సైడ్ మనకి యాంటిక్ జరీతోనే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా యాంటిక్ జరీయే ఉంటుంది. 1 సైడ్ స్మాల్ సైజ్ 1 సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి ఇలా గ్రేప్ కలర్ మీద జరీతో డిజైన్ వచ్చింది. కట్ అంచులో మాత్రం మనకి ప్లెయిన్ వస్తుంది. ఇది మనకి పళ్ళు బాగుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది మనకి బ్లౌజ్ ఇట్లా కొంచెం బిగ్ సైజ్ డైమండ్ లాగా డిజైన్ చేశారు. మీకు చూపిస్తాను బ్యాక్ లో కూడా. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ తీసేసిన మీకు ప్లెయిన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందండి. అన్నిటికీ చూపించాలి అంటే నేను కష్టం కాబట్టి నేను ఒకసారి మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ అంచు వచ్చింది కదా, ఈ బోర్డర్ వరకు మనం తీసేసుకున్నా కూడా మనకి ఇది మాత్రమే ప్లెయిన్ ఉంటుంది. చూడండి ఎంత పట్టుకున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఇది శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5 2 సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇట్లా వచ్చింది మనకి. పైన సంపంగి ఎల్లో కలర్ పైన మధ్యలో అంతా కూడా చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారో. ఇట్లా బాక్సెస్ లాగా ఇచ్చేసి ఆ బాక్సెస్ లోపల 4 సైడ్స్ నుంచి కూడా మనకి పికాక్ డబుల్ పికాక్ ని డిజైన్ చేశారు. ఇది మొత్తం శారీ అంతా వస్తుంది. చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నామండి ఈ శారీస్ అన్ని కూడా. మీకు కింద బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది. సంపంగి ఎల్లో కలర్ మీద ఇలా డిజైన్ చేశారు. బ్లౌజ్ మనకి సంపంగి ఎల్లో కలర్ విత్ బోర్డర్ తో వస్తుందండి, విత్ బోర్డర్. శారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 5 సేమ్ డిజైన్ లో జస్ట్ కలర్ చేంజ్. కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ సంపంగి ఎల్లో కలర్. ఇప్పుడు మనం షోస్ లో చూపించిన శారీస్ అన్ని కూడా అండి మేము సేల్ చేయడానికి పెట్టినటువంటి శారీసే. ఇవి మేము దాచుకోవడానికి పెట్టినవి కాదు, అయిపోయాయి అని చెప్పడానికి. ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో అంత క్వాంటిటీ వరకు కూడా మేము సేల్ చేస్తాము. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కొంచెం మంచి కలర్స్ అన్ని కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కువ చాటింగ్ ప్రొలాంగ్ లేకుండా మీ మెసేజ్ చూడగానే ఓకే వీళ్ళు కన్ఫర్మ్ గా పే చేస్తారు అనేలాగా మీరు అంత కన్ఫర్మేషన్ ఇస్తూ పెట్టారనుకోండి, మాకు ఈజీగా ఉంటుంది. ఉంటే వెంటనే పక్కన పెట్టేస్తాము. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు అనేది ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా మీకు తెలుసు బోర్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ విత్ బోర్డర్ తో సహా వచ్చింది. ఓకే, శారీ మొత్తం ఆల్ ఓవర్. శారీ నెంబర్ 6 నేను తీసుకున్నాను అని చెప్పాను కదా సిస్టర్స్ మీకు మెహందీ గ్రీన్ కలర్ పైన. ఇది మెహందీ గ్రీన్ కలర్ పైన కాకుండా లెమన్ ఎల్లో పైన వచ్చేసరికి మనకి టోటల్ గా చేంజ్ లాగా కనిపిస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ డార్క్ కలర్ మీద యాంటిక్ జరీతో వచ్చింది నేను తీసుకున్న సారీ. ఇక్కడ ఏంటంటే మనకి లెమన్ ఎల్లో మీద గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ కలర్ కాబట్టి మీకు కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది డిజైన్ అనేది. ఓకే, పళ్ళు అంటూ సపరేట్ గా ఏమి ఇవ్వలేదు, సేమ్ మనకి డిజైన్ మాత్రమే కొంచెం చేంజ్ చేశారు. బ్లౌజ్ మాత్రం మనకి మెహందీ గ్రీన్ కలర్ కి యాంటిక్ కలర్ ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్ టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ లో. ఓన్లీ 1 సారీ మాత్రమే ఉంది. ఇది సారీ నెంబర్ 7.
సారీ నెంబర్ 8. ఇక్కడ మనకి నేవీ బ్లూ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ కనిపిస్తుందండి. ఇది వితౌట్ బోర్డర్స్ లో వచ్చినటువంటి సారీ. అలాగే మీకు కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇంతకు ముందు 7 నెంబర్ వరకు ఒక రేట్ ఉంటే ఇక్కడ 8 నెంబర్ నుంచి ఇంకొక రేట్ అనేది చేంజ్ అవుతుంది. బుటీస్ మోడల్లో మనకి గోల్డ్ కలర్ తో చక్కగా సారీ మొత్తం ఇచ్చారు. ఇది నార్మల్ గా మనకి ఫోల్డింగ్స్ లో వచ్చేసింది కాబట్టి ఇలా ఉంది. మీరు ఒకసారి ఐరన్ చేయించుకుంటే సారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుందండి. అంటే ఈ ఫోల్డింగ్స్ అన్ని కూడా పోతాయి అన్నమాట. మామూలుగా ఇట్లా ఫోల్డ్ చేసి ఒక కవర్ లో ఇరికించేసి పెట్టారు కదా, కొన్ని సారీస్ కి ఇట్లా వచ్చింది, కొన్ని సారీస్ కంటే ఎక్కడో ఒకటి అలా. ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ తో చక్కగా థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేశారు గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. ఇది మనకి రేట్ కూడా చేంజ్ ఉంటుంది. అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి, అది కాస్ట్లీగా కనిపిస్తుందా నార్మల్ గా కనిపిస్తుందా అనేది. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం ఇక్కడ వరకు తీసుకున్నా కూడా మనకి ప్లెయిన్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఇదే ప్లెయిన్ బ్యాక్ లో. అక్కడి నుంచి మనకి బుటీస్ అనేది స్టార్ట్ చేశారు. నేను వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మళ్ళీ మా పిల్లల్ని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పలేరు. మనకి ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సారీ నెంబర్ 8. సారీ నెంబర్ 9. ఇది టోటల్ గా బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ బాగా కనిపిస్తుందండి. డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచిగా ఇచ్చారు డిజైన్ కూడా. ఓకే, అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ రెడ్ కలర్ తో వచ్చింది. సారీ మెయిన్ కలర్ అండ్ పళ్ళు కలర్ ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. విత్ బోర్డర్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది. గోల్డ్ కలర్ తో మ్యాంగో డిజైన్ కూడా యాడ్ చేశారు. అది నేను మీకు పూర్తిగా తిప్పడానికి నాకు రావట్లేదు. ఇలా కానీ చాలా క్లాస్ గా ఉంటదండి శారీ మాత్రం. మీరు కలర్స్ కానీ మీకు అన్ని నచ్చితేనే తీసుకోండి. నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదు అని అనొద్దు. రేటుని బట్టే మనకి శారీ ఉంటుంది. ఓకే, దీన్ని నీట్ గా ఐరన్ చేసేసి మనకి పట్టు శారీ లాగా నీట్ గా స్టెప్స్ పెట్టేసి ఒక వడ్డాణం పెట్టేసి వీటిని మనకి 1000, 1200 అట్లా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదు అంటే మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇలాగే సేల్ చేస్తున్నారు అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 9 నెంబర్. సారీ నెంబర్ 10. నేవీ బ్లూ కలర్ అండి. ఇంతకు ముందు నేను ఒక బ్లూ కలర్ చూపించాను కదా, నేవీ బ్లూ కలర్ కన్నా కూడా లైట్ కలర్ వచ్చింది. ఇది టోటల్ గా నేవీ బ్లూ కలర్ అయితే ఉంటుంది. రిటర్న్ ఆప్షన్ అనేది మీకు డ్యామేజ్ ఉంటే మాత్రమే ఉంటుందండి. డ్యామేజ్ లేకుండా మేము సారీస్ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అందుకే మీకు పార్సెల్ రాగానే మీరు అది ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా, అది మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాము. డ్యామేజ్ లేకుండా సారీ రిటర్న్ తీసుకోము అండ్ వీడియో కూడా లేకుండా సారీ రిటర్న్ తీసుకోము. ఇది సారీ నెంబర్ 10. సారీ నెంబర్ 11. చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద డిజైన్ చేంజ్ అయింది చూడండి. రేట్ మాత్రం మనకి సేమ్ రేటే ఉంటుంది. ఇక్కడ మనకి యాంటిక్ కలర్ లో సర్కిల్ లాగా వచ్చేలాగా లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా మంచిగా ఇచ్చారు. మొత్తం సారీ అంతా వచ్చింది. అలాగే ఇక్కడ మనకి పళ్ళులో మాత్రం ఆల్ ఓవర్ లాగా చాలా దగ్గరగా యాంటిక్ కలర్ లో ఇచ్చారు. చాలా దగ్గరగా ఉంది. బ్లౌజ్ మాత్రం సేమ్ కలరే వస్తుంది. మనకి బోర్డర్ మాత్రం చేంజ్ అవుతుంది. సారీ, బోర్డర్ మాత్రం సింగిల్ బోర్డర్ ఇచ్చారు. ఏది ఇక్కడ మనకి పళ్ళులో ఇక్కడ ఇచ్చారు చూసారా, లోటస్ ఫ్లవర్స్ లైన్, అది ఇచ్చారనమాట. కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. వితౌట్ బోర్డర్స్ లో వచ్చింది. యాక్చువల్ గా చెప్పాలంటే మనం జార్జెట్స్ కి సారీస్ కి రేట్ ఎంత పెడుతున్నామండి, అదే రేట్ లోనే మనకి చక్కగా పట్టు టైప్ ఆఫ్ లుక్ లో కట్టుకునే విధంగా కొంచెం డిఫరెంట్ గా ఉండే విధంగా మనకి సారీస్ వచ్చేస్తున్నాయి కదా. చాలా రీజనబుల్ రేట్ అన్నమాట. సారీ నెంబర్ 11. సారీ నెంబర్ 12. బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి ఇట్లా వచ్చింది. చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ కలర్ఫుల్ గా కూడా ఉంది. సారీ టోటల్ ఆల్ ఓవర్ ఇది. దీంట్లో మనకి అంటే కాంట్రాస్ట్ కలర్ ఎక్కడా లేదండి. మనకి బోర్డర్స్ లో కానీ పళ్ళులో కానీ అండ్ బ్లౌజ్ లో కానీ ఎక్కడా ఇవ్వలేదు. ఒకటే కలర్ కాంబినేషన్ లో డీసెంట్ గా నీట్ గా కనిపించేలాగా చక్కగా డిజైన్ చేశారనమాట. సారీ నెంబర్ 12. సారీ కాస్ట్ సేమ్ ఉంటుంది. సారీ నెంబర్ 13. చంద్రకాంత ఫ్లవర్ కలర్ అండి. ఇక్కడ డిజైన్ చేంజ్ మీరు చూడండి, ఇంతకు ముందు సారీకి ఈ సారీకి, కానీ ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. జస్ట్ డిజైన్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. అలాగే మనకున్న కొరియర్ సర్వీస్ డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఉన్నాయండి. డిటిడిసి అయితే మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము పంపించేస్తాము. అదే పోస్టల్ అయితే మాత్రం మీరు తప్పకుండా మెన్షన్ చేయండి, మాకు డిటిడిసి లేదు, పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి. కొరియర్ ఛార్జ్ సింగిల్ సారీకి ఎంత అనేది కూడా చెప్తాను వీడియో ఎండింగ్ లోపు. చక్కగా వీడియో మొత్తం చూడండి. సారీ నెంబర్ 13. సారీ నెంబర్ 14. సారీలో మనకి 2 sides, 1 side బోర్డర్ ఇలా సర్కిల్స్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా బుటీస్ మోడల్ ఇలా ఇచ్చారు. కింద డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. డబల్ డిజైన్ అండ్ క్రీపర్ తో ఎంత చక్కగా ఇచ్చారో చూడండి, మీకు అర్థమైపోతుంది.
అలాగే ఈ సారీలో మనకి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి, గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది మనకి గ్రేప్ కలర్ సారీ అన్నమాట, గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది సారీ అంతా కూడా. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ విత్ బోర్డర్ తో సహా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. డిజైన్ చేంజ్ లో మనం చూస్తున్నాము. ఇది కూడా అండి మనకి ఇక్కడ వరకు పోయినా ఇంత అయితే మనకి ప్లెయిన్ కట్టంచ్ లో ఇట్లా ఇక్కడి నుంచి నడుము తిప్పుకునే వరకు కూడా మనకి ప్లెయిన్ లో వస్తుంది. మొత్తం కాదు, ఒక హాఫ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ ఒక హాఫ్ వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇదే ఇంతలో అయితే మనకి ప్లెయిన్ వస్తుంది. శారీ నెంబర్ వచ్చేసి 14. శారీ నెంబర్ 15. ఇది గ్రేప్ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి. బోర్డర్ మాత్రం పైన కడి బోర్డర్, వన్ సైడ్ క్రీపర్ మాత్రమే వచ్చింది. కింద ఏంటంటే కడి బోర్డర్ కి 2 సైడ్స్ క్రీపర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఇట్లా యాంటిక్ కలర్ కాంబినేషన్ బాక్సెస్ లాగా ఇచ్చారు. అంటే జరీ ఎక్కువ రావడం వల్ల మీకు ఎక్కువ హైలైట్ అవుతూ కనిపించట్లేదు కలర్ అయితే మాత్రం. మీరు ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఐరన్ చేయించుకుని కనుక మీరు చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది ఈ సారీస్ అన్ని కూడా. అంటే ఇప్పుడు ఈ వీడియోలో పెట్టే సారీస్ అన్ని కూడా ఫోల్డింగ్స్ లో ఉండి 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 ఆఫర్ సారీస్ అని చెప్పి తెప్పించాము. చాలా రోజులు అయింది, చాలా రోజులు అంటే సంక్రాంతి కోసం అని తెప్పించాము, అలా పెట్టేసి వదిలేసాం అనమాట. అందుకని మీకు ఇట్లా ఫోల్డింగ్స్ కనిపిస్తుంది. చూసారు కదా బ్లౌజ్ ఫోల్డింగ్స్ ఎలా కనిపిస్తుందో. దీనికి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది చూడండి. యాంటిక్ కలర్ కాకుండా శారీ క్లాత్ లోనే మీకు సెల్ఫ్ డిజైన్ విత్ బోర్డర్ తో సహా వచ్చింది. ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, మనకు ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందేమో ఐరన్ కి, అంతే. కానీ మంచిగా కనిపిస్తుంది. శారీ అయితే మాత్రం నంబర్ మనకి 15. శారీ నెంబర్ 16. ఇది మనకి గ్రేప్ కలర్ లో వచ్చిందండి. ఇంతకు ముందు దీంట్లో ఒక కలర్ అనేది ఈ డిజైన్ లో చూపించాను చూడండి. ఒకటే సారీ చూపించాను నేను మీకు ఈ డిజైన్ లో. ఇది మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. సింగిల్ కలర్ కాంబినేషన్ అండి, జస్ట్ డిజైన్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. పళ్ళులో ఇలా వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి విత్ బోర్డర్ తో ఇలా ఇచ్చారు. ఓకే, దీంట్లో 2 కలర్స్ అయితే వచ్చాయి. సారీ నెంబర్ 16. సారీ నెంబర్ 17. గ్రే కలర్ మీద డిజైన్ అనేది లీఫ్ వచ్చింది చూడండి. మొత్తం సారీ అంతా లీఫ్ డిజైనే ఉంటుంది. ఇది కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషనే. రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్ అండి. జస్ట్ మీరు ఒక్కసారి ఐరన్ అయితే చేయించేసుకోండి, చక్కగా నీట్ గా ఉంటది సారీ అంతా కూడా. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. ఇదే దీనికి ఒక 700 రూపీస్ నేను రేట్ పెట్టేసి ఒక 20 రూపీస్ పెట్టి ఐరన్ చేయించేసి అన్ని ఒకటే టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ లో పెడితే నాకు అయ్యే ఖర్చు ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. కానీ నేను దానికి 100 రూపీస్ ఎక్స్ట్రా వేసేస్తాను. అది మీకు బాగుంటుందా లేకపోతే నేను చెప్పేది బాగుంటుందా అనేది మీరు డిసైడ్ అవ్వండి. శారీ నెంబర్ అయితే మాత్రం 17. శారీ నెంబర్ 18. బాటిల్ గ్రీన్ కలర్ చూడండి. మళ్ళీ ఇది మనకి నీట్ గానే ఉంది. మొత్తం శారీ అంతా ఉంటుందండి డిజైన్. అంటే వితౌట్ బోర్డర్స్ లో వచ్చాయి అనమాట. ఇప్పుడు వితౌట్ బోర్డర్స్ అనేది ఫ్యాషన్ కదా. ఇక్కడ మనకి పళ్ళులో యాంటిక్ కలర్ లో మనకి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ బోర్డర్ ఉంటుంది. శారీ నెంబర్ 18. శారీ నెంబర్ 19. గ్రేప్ కలర్ మీద మనకి శారీ మొత్తం ఇలా వచ్చింది లీఫ్ డిజైన్ తో. అలాగే పళ్ళు ఇది. ఇంత తక్కువ రేట్కి అయితే మనకి ఎక్కడా ఇవ్వరండి. నేను చెప్తున్నాను కదా, నీట్ గా ఐరన్ అయితే చేయించేసి ఈ శారీస్ ని మీకు ఈజీగా ఎక్కువ రేట్ అయితే చెప్తారు. ఇంకా నేనైనా ఒక 700 రూపీస్ ఈజీగా చెప్పొచ్చు వీటిని. కాకపోతే మనకి ఎందుకంటే 80 రూపీస్ మీకు సేవ్ అయినట్టే కదా. ఏవైనా 2 శారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. కొరియర్ ఛార్జ్ ఎంత అనేది చెప్పలేదు కదా అండి. హైదరాబాద్ కి అయితే 60 రూపీస్ అండి ఒక శారీకి. 2 శారీస్ కి ఎలాగో ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఇంకా అది అవసరం లేదు మనకి. ఏపీ అండ్ తెలంగాణ 80 రూపీస్ ఉంటుంది. అదర్ స్టేట్స్ అయితే కనుక 100 రూపీస్ మనకి కొరియర్ ఛార్జ్ ఉంటుంది. ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ పైన ఒక డేట్ ఇస్తాం చూడండి. ఆ డేట్ నుంచి మీరు 5 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి. డిటిడిసి అయితే 5 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. అదే కనుక పోస్టల్ అయితే మాత్రం 10 to 12 వర్కింగ్ డేస్ అయితే పక్కాగా పడుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు కొరియర్ అనేది డిటిడిసి చేయాలి అంటే కనుక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పోస్టల్ కి చేయాలి అంటే మాత్రం ఆల్రెడీ మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా ప్రతి ఆర్డర్ లో కూడా ఒకసారి మెన్షన్ చేయండి, మాకు ఈజీగా ఉంటుంది. ఇది నవీ బ్లూ కలర్ శారీ అండి, బాగుంది. శారీ నెంబర్ వచ్చేసి 20 నెంబర్. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఉంటుంది. శారీ ఇది పళ్ళు, ఇది మనకి బ్లౌజ్ విత్ బోర్డర్ తో యాంటిక్ కలర్ బోర్డర్ తో వచ్చింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. శారీ నెంబర్ 20. శారీ నెంబర్ 21. లీఫ్ డిజైన్ లో ఒకే ఒక్క శారీ ఇంకా మిగిలిపోయిందని చెప్పి 21 నంబర్ అయితే వేసాము. ఇదిగోండి నంబర్, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే,
మొత్తం సేమ్ సారీలో లీఫ్ డిజైనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఇది మనకి బ్లౌజ్, సారీ టోటల్ లుక్ ఇది. ఓకే, మన వీడియో అయితే అయిపోయింది. 475 రూపీస్ సారీస్ అన్నారు కదా, ఇంకా ఎందుకు చూపించలేదు అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా 21 నెంబర్స్ అయిపోయాయండి. మీకు 475 రూపీస్ సారీస్ ఇవి ఉన్నాయన్నమాట. ఇవి కూడా చూపిద్దాం ఈ వీడియోలో అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే మనకి ఇంకా వేరే ఇప్పుడు ఏదైతే ఈ కాస్ట్ చెప్తున్నామో, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసిన వీడియోలో కాస్ట్లో సారీస్ ఇంకా మనకి మిగిలి ఉన్నాయి. అయితే మరీ నంబర్స్ ఎక్కువైపోతున్నాయి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో ఇవి నేను స్టాప్ చేసేస్తున్నాను. ఇవి రేపటి వీడియోలో ఇంకా వీటికి సంబంధించిన ఇంకా కొన్ని డిజైన్స్ ఆఫర్లో ఉన్న సారీస్ ఉన్నాయి, వాటితో కలిపి ఇవి కూడా నేను మీకు రేపు చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మీరు ఈ సారీస్ వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే ఐరన్ కనుకోతే మీరు ఇంట్లో జస్ట్ చేసుకున్నా కానీ చక్కగా మంచిగా కనిపిస్తాయండి. చూడండి దగ్గరగా, క్లాత్ అయితే మాత్రం బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు, కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి మనకి ఈ సారీస్. జస్ట్ మనం డైలీ వేర్ సారీస్, జార్జెట్ సారీస్కి రేట్ ఎంత పెడుతున్నామో దాని మీద ఒక చిన్న అమౌంట్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నారు అంతే. దానివల్ల మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ లుక్ కనిపించే సారీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.